దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ పరిశుద్ధ దినం ప్రభు సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఈ ఫిబ్రవరి ఆఖరి ఆదివారములో మనమందరము బ్రతికి ఉండుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ప్రియదేవుని సంగమా, సుమారు నెల రోజుల పై నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంశము గురించి సంఘములో కూడి ఉన్న నీతో నాతో, మన వాయిస్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవునికి కావలసింది పిరికితనము కాదు, ధైర్యం. ధైర్యము ఎందుకు అనంటే, కలుగు శోధన, కలుగు ఇబ్బంది, కలుగు రోగము, కలుగు వ్యాధి, కలుగు పరిస్థితులను అధిగమించాలి అంటే, వాటిని దాటి వేయబడాలి అంటే దేవుడిచ్చు ధైర్యము నీకు నాకు కావాలి. అందుకే భక్తుడు అన్నాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి. దేవునికి స్తోత్రం. నీవు నేను ధైర్యమును విడిచిపెట్టామా, జయము సాతానుదే. నీవు నేను ధైర్యము వదిలిపెట్టలేదా, జయం ఎవరిదో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవునిదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే సంఘముకు దేవుడు పిరికాత్మనివ్వలేదు. సంఘముకు దేవుడిచ్చిన ఆత్మ శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు, అధిగమించగలిగిన ఆత్మనిచ్చాడు. దేని ద్వారా ఆగకుండా దానిని దాటివేయగలిగిన బ్రేక్ త్రూ ఆత్మను దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పిరికితనమును నువ్వు పట్టుకున్నావా, నీ జీవితంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు. దేవుడిచ్చే ధైర్యమును నువ్వు పట్టుకున్నావా, దేవుడు నిన్ను పుట్టించినప్పుడు ఏ రాతనాతే రాశాడో, ఎలా బ్రతకాలని దేవుడు అనుకున్నాడో అలాగే బ్రతికి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. గత వారం షద్రక్, మేషక్, అబేద్నగోల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వారి నుండి మనం ఏమైనా పాఠాలు నేర్చుకోవాలి అంటే 4 విషయాలను వారి జీవితంలో నుండి నేర్చుకోవలసిన పాఠాలు నీకు నాకు ఉన్నవి. దేవునికి స్తోత్రం. దానికంటే ముందు 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు నీవు నేను ఉండి వ్యర్థం, ఇప్పుడు మనముండి లాభం. అదే దేవుని వాక్యం అక్కడ. ఒకప్పుడు మనముండి ప్రయోజనము లేదు, దండగా. ఇప్పుడు మెండుగా, దండిగా. ఎవరి కొరకంటే దేవుని నామ మహిమార్థము కొరకు.
అర్థమవుతుందా? పేతురు గారు తాను రాస్తున్న ఈ పత్రికలో ద లివింగ్ స్టోన్ అండ్ ఎ చూజన్ పీపుల్ గురించి రాస్తున్నాడు. సజీవమైన రాయి గురించి, దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తుల గురించి ఈ అధ్యాయములో మనకు రాయడము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక పేతురు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఏ దేవుడైతే నిన్ను ప్రేమించాడో, ఏ దేవుడు తన బిడ్డలుగా నిన్ను మార్చుకుని నా బిడ్డలుగా ఉండాలి అని అన్నాడో, అలా బ్రతకకుండా, అలా ఉండకుండా మనము దేన్ని స్నేహిస్తున్నాము? లోకమును, లోక ఆశలను స్నేహిస్తున్నాం. అందుకే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాలు మనం చూస్తే ముందు వారు ఏమై ఉన్నారో మనకు తెలియదు. కానీ దేవుని చేత ఎంపిక చేయబడిన తర్వాత వారు ఎవరో దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వారు? దేవుని కొరకు బబులోను చరిత్రను తిరగరాసిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ ఊరినో, నీ దేశానికో చరిత్రకారకుడుగా ఉండవలసిన పని లేదు. నీవు నివాసం ఉంటున్న నీ ఇంటిని మార్చుకోగలిగిన స్థితిలో నీవు ఉండాలి. చరిత్రను తిరగరాసే స్థితిలో నీవు ఉండాలి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు బానిస తత్వములోకి రాకమునుపు వారు ఎలాగున్నారో బైబిల్ మనకు తెలియజేయట్లేదు. కానీ వచ్చిన తర్వాత వారి ప్రభావితమైన విశ్వాస జీవితము గురించి క్రైస్తవ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న సత్యాలను మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మునుపు ప్రయోజనము లేదు, ఇప్పుడు ప్రయోజనము కలిగి ఉన్నారు. ఎవరి కొరకు? జీవము కలిగిన దేవుని కొరకు. ఇంతకుముందు నీవు నేను ప్రయోజనము లేదు, కానీ ఇప్పుడు ఎలాగుండాలి మనం? ఇంకా గట్టి చెప్పండి. ఎవరికి? నీ కుటుంబం కొరకు నీవు నేను ప్రయోజనకరంగా ఉంటున్నాం. మన కుటుంబాల కొరకు, మన పిల్లల కొరకు మనం ప్రయోజనకరంగా ఉంటున్నాం. సమాజంలో పనులకు ప్రయోజనకరంగా ఉంటున్నాం. కానీ ఈరోజు ఒక ప్రశ్న, దేవుని కొరకు నీవు ప్రయోజనంగా ఉన్నావా లేదా? ఈ ప్రశ్న కనుక నీకు వస్తే నీ సమాధానం ఏంటి చెప్పండి? ఎవరికి ఉపయోగపడుతున్నావు? ఎవరికి ప్రయోజనముగా ఉన్నావు? ఈ సమాజంలో ఏ గుంపుగా నీవు నేను బ్రతుకుతున్నాం? నీ చుట్టుప్రక్కల ఉన్నవారు మందిరానికి రాకపోవచ్చు, కానీ నువ్వు వస్తున్నావు. నీ చుట్టుప్రక్కల ఉన్నవారు దేవుని వాక్యాన్ని వినకపోవచ్చు, కానీ నీవు నేను వింటున్నాం. నీ చుట్టుప్రక్కల వారు ప్రార్థన చేయడం వారికి చేత కాకపోవచ్చు, కానీ నీవు నేను ప్రార్థన చేస్తున్నాం. మరి వారికి నీకు తేడా ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. వారు లోకములో ఉండి దండగా, నువ్వు ప్రభు పేరు చెప్పుకోవడము దండగా. చాలా కొద్ది సమయంలో కలిగిన ఆత్మీయ సంబంధమును బట్టి దానియేలు యొక్క నాయకత్వములో బలపరచబడిన ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎవరికి ప్రయోజనంగా మారారో తెలుసా? నెబుకద్నెజరుకు ప్రయోజనంగా కాదు, ఆ బబులోను దేశంలో ఉన్న ప్రజలకు ప్రయోజనకరముగా కాదు. ఎవరికి ప్రయోజనకరముగా?
జీవము కలిగిన దేవునికి ప్రయోజనకరముగా మార్చబడ్డారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి చదువుకుందాం ఈ మాట. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఆమేన్. దేవుని కనికరము మన జీవితాలలో ఉండాలి అంటే మనము దేవుని ప్రజగా మార్చబడాలి. మార్చబడకపోతే ఏముండదు, నీ మీద కనికరము ఉండదు. కనికరం అంటే అర్థం ఏంటో తెలుసా? పోనీలే నేర్చుకుంటాడు. కనికరం అంటే అర్థం ఏంటో తెలుసా? పోనీలే తెలుసుకుంటాడు. కనికరం అంటే ఏంటో తెలుసా? పోనీలే మరలా ఇదే మార్గములోకి వస్తాడు. ఇది కనికరం. పోనీలే అన్నము కనికరం, లేదు అనడము కనికరము కాదు. దేవుని ప్రజగా మనము లేనప్పుడు ఆ కనికరం మన మీద లేదు. కానీ గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? దేవుని ప్రజగా మార్చబడిన తర్వాత దేవుడు మనకేమిచ్చాడు? కనికరమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగోలకు కూడా దేవుడు ఏమిచ్చాడు? కనికరం ఇచ్చాడు. ఎటువంటి కనికరమో మన ముందు భాగముకు వెలుచుండగా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక, ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు కోరుకుంటున్న జీవితం ఎటువంటిదో తెలుసా? వాగ్దానాల జీవితం, వాగ్దానాల గృహం. దేవుడు తన ప్రజలకు వాగ్దాన స్థలమునిచ్చాడు. కానీ కొంతమంది దానిలోకి చేరలేకపోయారు, కొంతమంది దానిలోకి వెళ్ళలేకపోయారు, కానీ చూడగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చూడగలిగారు? వారి కొరకు వాగ్దాన స్థలమును దేవుడు ఏర్పరచబడిన ఆ స్థలమును వారు చూడగలిగారు. వారు చూచి అనుకున్నారంట, మేము పరదేశులము, మేము యాత్రికులము అని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. విశ్వాసము లేకుండా మృతి పొందితే చెప్పండి, ప్రయోజనము లేదు. కనుక దే హ్యాడ్ ఫెయిత్ అండ్ దే బిలీవ్డ్ అండ్ దే డై. వారు నమ్మారు, విశ్వసించారు, ప్రాణమును వదిలారు. ఎవరికి ఈ భూమి శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఏదైనా ఉందంటే మన కొరకు వాగ్దానము చేయబడిన సియోను నూతన పట్టణమే. చెప్పులు కొడుతూ గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. నూతన యెరూషలేం ఎవరి కొరకు? ఎవరి కొరకు? పెళ్లి కుమార్తె కొరకు. ఎవరా పెళ్లి కుమార్తె? సంఘమే ఆయన పెళ్లి కుమార్తె.
షద్రక్, మేషక్, అబేద్నెగోలు విశ్వాసము ద్వారా వారి జీవితాల్ని కట్టుకుంటూ ఎప్పటికైనా పోవలసిన వారమే. మనమెవరము? పరదేశులము. మనమెవరము? యాత్రికులము. మనకివ్వబడిన జీవితంలోనే మనము విశ్వసించి నమ్మకమైన వారిగా ఉండాలి అని భక్తులు ఇక్కడ చనిపోయారు. కానీ షద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని కొరకు బ్రతికి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాసికి విశ్వాసం ఎందుకు ఉండాలి అంటే, విశ్వాసి బ్రతకాలంటే వాడికి విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేని విశ్వాసి మృతముతో సమానం. పేరుకే, ఏంటండి? పేరుకే. కానీ విశ్వాసము లేకపోతే దానివల్ల ప్రయోజనము లేదు. కనుక విశ్వాసి జీవితానికి న్యాయము చేయాలి అంటే విశ్వాసమును చేత పట్టుకొని ముందుకు సాగాలి. నో ఫెయిత్, నో యాక్షన్. విశ్వాసము లేకపోతే అక్కడ క్రియ లేదు. విశ్వాసము లేని క్రియ నీకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనకేముండాలి? విశ్వాసము కలిగిన క్రియ. విశ్వాసం లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చేయగలిగింది. విశ్వాసం ఊహించని కార్యములను చేయగలిగింది. భక్తులైన వారు జీవ గ్రంథములోకి ఎక్కబడ్డారంటే ఇట్ ఈస్ త్రూ ఫెయిత్. విశ్వాసము లేకపోతే ఎవ్వరు జీవ గ్రంథములో వారి పేర్లు లిఖితమును చేసుకోలేరు. సో విశ్వాసి నీతో ఉండవలసింది, నీలో ఉండవలసింది, నీతోనే సాగవలసింది, నీతోనే పయనించవలసింది ఏంటో తెలుసా? విశ్వాసము. హల్లెలూయా. ఏంటది? విశ్వాసం. నో మ్యాటర్ నీవెక్కడ ఉన్నా, ఒంటరిగా ఉండొచ్చు, అయినా నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. షద్రక్, మేషక్, అబేద్నెగోల్లో నింపబడినది ఏంటో తెలుసా? విశ్వాసం. మై గాడ్ కెన్ డూ ఎనీథింగ్. నా దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవుడా ఇంకొక శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైన పేతురు ద్వారా రాయిపిస్తూ, మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చినప్పటికంట? యేసు ప్రభు వచ్చినప్పటికి ఏం జరుగుతాయంట? మహిమయు, మెప్పుయు, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణం. ఏవి? విశ్వాసం. దానికంటే ముందు నశించిపోవు సువర్ణము, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన అగ్నిలో పుటము వేయబడకపోతే అది సువర్ణముగా మార్చబడలేదు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? శోధింపబడినప్పుడే మనము సువర్ణముగా మార్చబడతాం. సువర్ణంగా మార్చబడినప్పుడే విశ్వాసమును మనము చేత పట్టుకోగలుగుతాం. ఆ విశ్వాసమును చేత పట్టుకుని నువ్వు ముందుకు సాగగలిగితే ప్రభువు నిన్ను ఎదుర్కొంటాడు. అప్పుడు నీకేం కలుగుతుంది? మెప్పు. మనం ఇప్పుడు ఎవరి మెప్పు కోసం చూస్తున్నాం? వేణుగోపాల్ గారు చెప్పండి. మనుషుల మెప్పు. నువ్వు కనుకట చేసినావు సార్, నువ్వు కనుకట మాట్లాడినావన్నా, నువ్వు కనుక సిస్టర్ ఇట్ట పాట పాడినావు, నువ్వు కనుక అది చేయగలిగావు.
అని ఏంటి? రే దేవుడు లేకపోతే నువ్వెవడివి, నేనెవడిని? మనల్ని మెప్పును పొందవలసిన వాడు, మెచ్చుకోవలసిన వాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు బాగా చదువుతున్నారనుకో, వారు ఎవరి మెప్పును కోరుకుంటారు? గట్టిగా చెప్పండి, ఆలోచించి చెప్పండి. తల్లిదండ్రుల మెప్పును. పక్కింటి ఆంటీ అంకుల్ వచ్చి సూపర్ రా, బాగా చదువుతున్నావురా, సూపర్ రా సూపర్ రా అంటే వాళ్ళకి సంతోషం వేస్తుందా? ఎవరు మెచ్చుకోవాలా? గట్టిగా చెప్పండి. శబాష్, మంచి మార్క్స్, ఇంకా బాగా చదవాలి. మీకు అర్థమవుతుందా? ఇంకా బాగా. ఇప్పుడు నేను మెచ్చుకోలేదనుకో, నేను మెచ్చుకునేటట్టుగా నా పిల్లలు లేరని అర్థం. ఇలా మన కడుపున పుట్టిన పిల్లలు మనం మెచ్చుకుంటున్నామే, అవునా కాదా? మరి దేవుడు కూడా మనల్ని మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? మెచ్చుకోగలిగిన స్థితిని మనం సంపాదించుకోవాలి. ఆ స్థితి ఊరికే రాదంట. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, స్వరమతో విజయమే 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 అయినను పయనము ఆగదు. నే యాత్రికుడను, నే క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తులో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తులో. బోలో క్రీస్తు మహారాజుకి. ఎవరితో పయనం అంటండి? అమ్మా, పడుకున్నారా, మెలకు ఉన్నారా? చెప్పండి. ఇటు పక్కన వాళ్ళు ఏం మాట్లాడతలేదు మరి. చెప్పండి అమ్మ, ఎవరితో అంటమ్మా పయనం? అసలు మీ జీవితాల్లో ఎప్పుడన్నా ఒక అడుగన్న వేసారా యేసయ్యతోటి? అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను, అయ్యలారా, మీతోనే మాట్లాడుతున్నాను. కనీసం మీ విశ్వాస జీవిత యాత్రలో ఒక్కడుగన్న యేసయ్యతో వేసారా? ఒక్కడుగు. యేసయ్యతో ఒక్కడుగు వేసిన వాడు ఏమనుకుంటాడో తెలుసా? ఈ లోకమంతా నాకు పెంటే, యేసు ఉంటే నాకు మిన్నా అని ఆయనతో నడవడానికే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మనం అలాగున్నామా? ఏం చేస్తామక్క, లోకంలో ఉన్నాం కదా, తప్పదక్క, దానికి తల వంచాలక్క, దీన్ని చెయ్యాలక్క, అలాగా ఏడవాలక్క, ఇలా ఏడవాలక్క. ఈరోజు ఆ లోకంలో ఉన్నవారే ఆ లోక కార్యక్రమాలు మాకొద్దు, యేసు బాటే ముద్దు అని యేసును వెంబడిస్తున్నారు అనేక మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక 4 విషయాలు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. నెంబర్ 1, రిమెంబర్ టు బి ట్రూ టు గాడ్. దేవుని పట్ల నిజాయితీగా ఉండడానికి మనము ప్రయత్నము చేయాలి. చెప్పండి, రిమెంబర్ టు బి ట్రూ టు గాడ్. తెలుగులో దేవుని పట్ల నిజాయితీగా ఉండడానికి మనము ప్రయత్నము చేయాలి. ఎవరి పక్షాన? ఎవరికి? మనుషులతో నిజాయితీ తర్వాత ఎవరితో నిజాయితీగా ఉండాలి? మాట్లాడండి. ఎవరితో? దేవునితో నిజాయితీగా. ఎప్పుడు అనుకున్నారా దేవునితో నిజాయితీగా ఉండాలని? అలా అనుకున్నాడు. ఎవరు? మోషే. అందుకే ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. అలా అనుకున్నాడు. నోవహు మరలా నీతి,
ఫలములకు తాను ఆరంభమయ్యాడు. అలా అనుకున్నాడు దావీదు. దేవుని హృదయానుసారుడయ్యాడు. అలా అనుకున్నాడు యాకోబు. అనేక మందికి ఆశీర్వాదముగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా అనుకున్నాడు యోబు. అందుకే యోబు గురించి సాతానికే సాక్ష్యము చెబుతున్నాడు. మరి మనం ఇచ్చే దాంట్లో నిజాయితీ లేదు, చేసే ప్రార్థనలో నిజాయితీ లేదు, వచ్చే ప్రార్థనకి నిజాయితీ లేదు, ఇంకా పాట పాడడములో నిజాయితీ లేదు. కానీ కిందికి పోయి నేను నిజాయితీగా పోయి వచ్చిన యాడికి మనకి మనం అనుకోవడమే. అవునా కాదా? మనం అనుకోవడమే. అసలు నిజాయితీని ఎలా సంపాదించుకోవాలి దేవుని దగ్గర? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుటయందు విసుకకయుందము. మనము మేలు చేయుటయందు విసుకకయుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తుంది దేవుని వాక్యము? మేలు చేయడానికి ఎప్పుడు విసిగెత్తొద్దు. నీకు సాధ్యమైనంత వరకు నువ్వేం చేయాలా? మేలును చెయ్యాలి. షద్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాల్లో కూడా వారు దేవుని కొరకు నిలబడిన పరిస్థితిని చూచి అందరు నిందిస్తూనే ఉన్నారు. ఎవరిని? దొరకాలరా, మిమ్మల్ని లేకుండా చేస్తామని మాట్లాడేటోళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వారు ఏం చేశారు? మేలు చేయడానికి ఇష్టపడ్డారు, కానీ ఎవరికి కీడు తలపెట్టడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు వారు మేలు చేశారు కనుక తగిన కాలమందు వారు ఏం పొందారు తెలుసా? ప్రతిఫలమును పొందారు. ఆ ప్రతిఫలము పొందడము వారొక్కరే కాదు, శాసించిన రాజును సహితము అందరూ చూడగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తుడు పాట రాశాడు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఈరోజు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో నా ప్రియ క్రైస్తవ జనాంగమా, మేలు చేయుటలో విసిగిపోవద్దు. మనం ఏమంటాం? వీనికి ఎంత చేసినా వీడు మారడు, దీనికి ఎంత చేసినా ఇది మారదు అని విసిగెత్తిపోతాం. కానీ విసిగెత్తద్దు. నీవు అలా మేలు చేయడములో దేవుడు నీకేమిస్తాడంట? ఫలమునిస్తాడు నీకు. హల్లెలూయా. ఏమిస్తాడు? ఫలమునిస్తాడు. నేను ఇంకో మాట చెప్పనా? ఎవరికన్నా మంచి చేయాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఆశించకూడదు, గుర్తుపెట్టుకోండి. కానీ మనం ఎట్లా చేస్తాం? రేపు వీడు నాకు ఉపయోగపడతాడనే వాడికి సాయం చేస్తాం. అవునా కాదా? రేపు వాడు నాకు, కానీ దేవుడు ఎప్పుడు అలాగ అనుకోలే. వాళ్ళు ఎలాగున్నా నా కనికరాన్ని నేను వారి వైపు చూపించాలి. ఆ కనికరము నిజాయితీగా పొందుకున్న వారు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారు. ఏదోలే అనుకున్న వారు ఇంకా ఆయన అవమానపరుస్తూనే కొనసాగుతున్నారు. అయినా దేవుడు ఏమిస్తున్నాడు? వారికి కనికరమునిస్తున్నాడు. యూదా ఇస్కరియోతుకి యేసు ప్రభువు పట్టింపబడినంత వరకు కూడా అవకాశం ఇస్తూనే ఉన్నాడంట. చెప్పండి, దేనికి అవకాశం? మార్చబడ్డానికి. మారాడా?
మారాడా? నాణ్యాలకు దేవుడు నమ్మాడు, అదే నాణ్యాలు వద్దని మరలా తిరిగి విసిరేశాడు. ఏమైంది? ఉరివేయబడి పొట్ట పగిలి చచ్చాను. ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన అవకాశాలలో మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దాని తర్వాత మనల్ని రక్షించువారు ఎవరు ఉండరు. ఇదే యూదా ఇస్కరియోతుతో పాటు బరబ్బా వచ్చాడు. బరబ్బా అన్నాడు, నీ దగ్గర ప్రజబలం ఉంది, నా దగ్గర కండబలం ఉంది, మనిద్దరము కలిస్తే రాజ్యాలను ఏలొచ్చు అని అన్నాడు. కానీ యేసయ్య అన్నాడు, బరబ్బా, నీ కొరకు నా ప్రాణం ఇవ్వడానికైనా నాకు ఇష్టమే, కానీ నీతో చేతులు కలపడానికి నాకు ఇష్టము. చెప్పండి. బోధకుడా, నీ మాటలు నన్ను ఆకర్షిస్తున్నాయని వచ్చిన యూదా ఇస్కరియోతు చచ్చిపోతే, పొట్టబయలు చచ్చిపోతే, నిజముగా దేవుడు అన్న మాట ప్రకారంగా నా కొరకే కదా మరణించాడని ఎరిగిన బరబ్బా క్రీస్తుకు సాక్షిగా మారిపోయాడు. ఆమేన్, ఆమేన్. క్రైస్తవుడా, మేలు చేయడానికి ఇష్టపడు, మేలుకు ప్రతిఫలాన్ని ఆశించొద్దు. ఆ ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరో తెలుసా? దేవుడే. నా పని ఓపికన్నంత వరకు మంచి చేయడమే. దేవునికి స్తోత్రం. మనిషిచ్చే ప్రతిఫలము కొద్దిసేపు ఉంటుంది, పోవచ్చు. ఓ డబ్బులు ఇచ్చాడు, కొన్ని రోజులు ఉంటాయి, ఖర్చు అయిపోవచ్చు. కానీ దేవుడిచ్చేదని తెలుసా? జీవ కిరీటముని ఇస్తాడు. కనుక మనము దేనికి కూడా జడియవలసిన పని లేదు. వారు ఎన్ని కుతంత్రాలు, కుళ్ళులు షద్రక్, మేషక్, అబేద్నెగోల మీద పెట్టిన వారు ఎవ్వరూ వీరు పాడైపోవాలని ఎవరిని కనుక్కోలే. అవసరమైతే సర్లే, వారు కోరుకుంటున్నారు కదా, మేమే పాడైపోతామని సిద్ధపడ్డారు. కానీ మీరు పాడైపోండి అని మాత్రం ఎక్కడా. అందరూ తల్లు వంచండి. పరిశుద్ధుడా, వాక్యము నీది, చెప్పిన వాడిని దాసున్నయ్యా. నా మట్టి జ్ఞానమును మానవతలు మరుగుపరిచి నిశ్చయముగా షద్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాల నుంచి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నీ కనికరము చేత తృప్తిపరిచి నడిపించమా. ఈ వాక్యం మా జీవితాల్లో గొప్ప ఫలభరితంగా ఉండే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.